దీని గురించి పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు మంచి ప్రశంసలు అందించారు. నాగబాబు గారితో పాటు మీరు దీని గురించి చాలాసేపు మాట్లాడారని విన్నాం. ఏంటి సార్ అసలు స్టోరీ? ఎప్పుడైతే ట్రెండ్ అయిందో, ముందు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయిందమ్మా, రగ్గుకుల్ల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల్ల రామారారా కోసల్ల రామారారా. సో ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఆ పాట రికార్డ్ చేయించడం, అసలు ఈ ప్రాసెస్ అంతా మీ అబ్బాయే చేశారన్నారు. ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? ఏమిందంటమ్మా, నాకు మొదటి నుంచి మాది పూర్ ఫ్యామిలీ అమ్మా. ఎందుకంటే మా నాన్న మా అమ్మ నాకేమీ లేదు. అసలు ఈ సాంగ్ పాడడానికి అంటే మీకు ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి పాడేవాళ్ళ? సాంగ్ అనేది అసలు ఎక్కడ మొదలైంది? నాకైతే 18 సంవత్సరాల వయసు నుంచి డివోషనల్ పాడుతాను. సో మీరు సినిమా పాటలు కూడా పాడేవారు చిన్నప్పుడు అని చెప్పేసి అన్నారు. మీరు ఏమన్నా మీకు ఇష్టమైన పాట ఈ సందర్భంగా? అంటే చాలా పాటల్లో ఉన్నాయి కదా. అప్పుడంటే చిన్నప్పుడు సినిమా పాటలు పాడేవాడిని. అందులో బాగా గుర్తు, ఎండమావిలో ఎంత ఎతికినా నీటి చెమ్మ దొరికేనా, బావిలో ఉన్న ఆశతడి ఆవిరి అవుతున్నా. అందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తూ దానికి స్టెప్స్ కూడా ఎంత బాగా చేస్తున్నారంటే అసలు చాలా ముచ్చటగా అనిపించింది. అసలు ఏందమ్మా, ఫోక్ లో, వెస్ట్రన్ లో అన్ని పరిచయం చేసింది ఎవరు అంటే ఆ రాములు వారి పాట. ఆయన ఆశీస్సులు మీకు ఉన్నాయి అని పూర్తిగా కనిపిస్తుంది ఈ పాట ద్వారా. ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు నాగబాబు గారితో పాటు మీరు దీని గురించి చాలాసేపు మాట్లాడారని విన్నాం. ఏంటి సార్ అసలు స్టోరీ ఏంటి? అది ఈ పాట ఎప్పుడైతే ట్రెండ్ అయిందో, నాగబాబు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కార్తీక్ గారు డైరెక్ట్ గా స్టేజ్ మీద నుంచి వచ్చి స్టెప్ వేయడము చాలా అంటే చాలా మంది వైరల్ అయింది, అసలు బాగా వైరల్ అయింది. అవును, ఆ డివోషనల్ ప్రోగ్రామ్ లో స్టెప్పులు వేసాడు ఈ రక్కుల తిలకాకి. ఇక ఆడ నుంచి ఇన్స్టాగ్రామ్ ఫుల్ రీల్స్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు రీసెంట్గా ఎన్నో మిలియన్స్ వ్యూస్ వచ్చిన పాట. మళ్ళీ ఈరోజు మన ముందు ఉన్నారు, ఎవరో కాదు కొండల స్వామి గారు. మన రాముడి పాట ఎంతో బాగుంది. అంటే మామూలుగా పాట కన్నా కూడా ట్యూన్ అనేది మేబీ వాళ్ళు చేసినందుకు ఇంకా చాలా అందం వచ్చిందేమో అనిపించింది. అంటే మామూలుగా పెద్దవాళ్ళు పాడుకుంటూ ఉంటారు ఇలాంటి పాటలని, బట్ ఈరోజు ఎవరు తీసిన యంగ్స్టర్స్ దాని మీద స్టెప్స్ వేస్తున్నారు. నిజంగా రాముడి పాట మనకన్నా కూడా ఆయన నోటు పాడితే చాలా బాగుంటుంది. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కొండలరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పుణ్యమా అంట రాముడి నామము మా నోట చాలా పలుకుతుంది. అంటే నా నోట అని కాదు, చాలామంది నోట చాలా బాగా పలుకుతుంది, చాలామంది పాడుకుంటున్నారు. సో ఆ పాటతోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. చేద్దాం. డెఫినెట్గా. రగ్గుకుల్ల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల్ల రామారారా కౌసల్య రామారారా. రగ్గుకుల్ల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల్ల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి సేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా.
బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా. సూపర్ సూపర్ అండి. అసలు ఎక్కడ చూసినా ఇదే పాట. అవునండి. అసలు ఎన్నో మిలియన్స్ వ్యూస్ వచ్చినాయండి దీనికి. ఇప్పుడు 12 మిలియన్స్ వచ్చినాయండి. 12 మిలియన్స్. టాపిక్ ఛానల్లోనైతే 5 మిలియన్స్ వచ్చింది. ఇంకెక్కడ చూసినా ఇదే. అసలుకి 12 మిలియన్స్ వ్యూస్ అంటే అసలు మాటలు కాదు. నిజంగా రాముడి పాట మా అందరి నోట మీ వల్లే అనుకోవచ్చు. సో చాలా బాగా అంటే బాగా పాడారు. సో దీని గురించి పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు మంచి ప్రశంసలు అందించారు. నాగబాబు గారితో పాటు మీరు దీని గురించి చాలాసేపు మాట్లాడారని విన్నాం. ఏంటి సార్ అసలు స్టోరీ ఏంటి? అది ఈ పాట ఎప్పుడైతే ట్రెండ్ అయిందో, ముందు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయిందమ్మా. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయిన తర్వాత నాగబాబు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఎన్ మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వాలి, హైదరాబాద్ రమ్మని చెప్పి ఫోన్ చేశారని చెప్పారు. వచ్చాను. వచ్చినప్పుడు ఈ మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో చరణ్ అర్జున్ గారు తెలుసా అన్నారు, యాంకర్ గారు. ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా, రీసెంట్గా విమానం సినిమాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాటలు వింటూ ఉంటాం అని చెప్పారు. లైవ్లోనే కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత రఘుకుల తిలకరారా బాడిన కొండల సోమ మా ఛానల్లో ఉన్నాడు, మీతో మాట్లాడతానని చెప్పగానే ఆయన నంబర్ కోసం నేను చూస్తున్నాను, ఒక్కసారి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మా స్టూడియోకి పంపిమని లొకేషన్ పెట్టారు ఆయన. ఇక తర్వాత స్టూడియోకి వెళ్ళా, మ్యూజిక్ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆయన రీసెంట్గా ఏ చికిత్స అనే మూవీ తీస్తున్నారు. అందులో హీరో స్నేహితులు వినాయక చవితి బ్యాక్ డ్రాప్ లో ఒక సాంగ్ ఉంది, మంచి డెప్త్ మీద ఉండే సాంగ్. ఈ సాంగు మన కొండల స్వామివారి చేత పాటిస్తున్నానని చెప్పి డైరెక్టర్కి నిర్మాతకి చెప్పారు. వాళ్ళు వెంటనే ఓకే అన్నారు. అంతటితో అయిపోయింది. ట్రయల్గా ఒక పల్లవ పాడించారు. పాడించిన తర్వాత ఇక మాది ఏపీలో బాపట్ల పక్కన కర్లపాలెం. ఆ కర్లపాలెంలో చిన్న విలేజ్ పాతనందాపాలెం. వెళ్ళిపోదాం అనుకున్నాం. ఈలోపు నాగబాబు గారు కాల్ చేశారు, విజయవాడ నుంచి వస్తున్నారంట హైదరాబాదు, రేపు ఉదయం 11 గంటలకి మిమ్మల్ని లైవ్ స్టూడియోలో కలుస్తారని చెప్పారు. చెప్పగానే 11 గంటలకు ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళా. వచ్చారు ఆయన. ఆయనతో పాటుగా సినిమా యాక్టర్ భరణి గారు, తర్వాత మొగుల్ రేకులు విద్యాసాగర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. గంట సేపు మాట్లాడాడమ్మా. ఈ పాట ఆయన చెప్పడం ఏంటంటే, మా అన్నయ్య చిరంజీవి గారు భగవంతుడిని కొలుస్తాడు, పవన్ కళ్యాణ్కి కూడా దేవుడు అంటే ఇష్టం, నేను అసలు పెద్దగా దేవుడిని నమ్మను, నాస్తికుడిని, అయినా నా ఫేవరెట్ హీరో రాముడు, ఈ పాట వినకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు అని గంట సేపు మాట్లాడి 10,000 రూపాయలు అభినందించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత గుంటూరు బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుపతి నుంచి వచ్చిన వేద పండితులు నా ప్రోగ్రాం ఏర్పాటు చేసి అక్కడ సన్మానం జరిపారు. అప్పుడు అక్కడ టీడీపీ లీడర్లు వచ్చి, కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మీ పాట విన్నారట, వారు మిమ్మల్ని సన్మానించాలనుకున్నారు, మంగళగిరి జైబేరి క్యాపిటల్స్లో రమ్మన్నారని తీసుకెళ్లారు. వారి కాళ్ళలో తీసుకెళ్ళిన తర్వాత వారు కూడా సన్మానించారమ్మా. తర్వాత రత్సరవి గారు జబర్దస్త్, ఆయన సెలవు తీసుకొచ్చి సత్కరించారు. ఇప్పుడేమో ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణులు ఈ రేపు కలుస్తా అన్నారు, వారిని కూడా కలవాలి. ఇక ఎక్కడ చూసినా ఈ పాట వల్ల ప్రశంసలు అభినందనలు అయితే చాలా బాగా వస్తున్నాయమ్మా. అసలు ఈ సాంగ్ పాడడానికి అంటే మీకు చిన్నప్పటి నుంచి పాడేవాళ్ళ సాంగ్ అనేది అసలు ఎక్కడ మొదలైంది? నాకైతే 18 సంవత్సరాల వయసు నుంచి డివోషనల్ పాడుతున్నానమ్మా నేను. అంతకుముందు నేను చదువుకునేటప్పుడు మాకు తెలుగు టీచర్ గారు శీలం భారతీదేవి అని ఒక ఆవిడ ఉండేవాళ్ళు. నా 8th 9th క్లాసుల్లో ఆమె పీరియడ్ వచ్చినప్పుడల్లా సినిమా పాటలు పాడించేవాళ్ళం. ఇక అప్పట్లో గీతాంజలి, ప్రేమ ఇట్లాంటి సినిమాలు ఉండేవి. ఇక వాటిల్లో ఏదో ఒక పాట పాడించేవాళ్ళు చిన్నప్పుడు. తర్వాత 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నేను మొదటిసారి మాల వేసా, 87, 88 అట్లా వేసిన తర్వాత డివోషనల్ వైపు మన మనసు మరలటం, ఈ సినిమా పాటలు పాడే అలవాటు ఉంది కదా, మనం కూడా ఒక దేవుడి పాట పాడదామని బాగా బట్టి పెట్టాను. గురుస్వాములు అప్పుడు కొన్ని పాటలే ఉండేవి, ఇంతగా ఉండేవి కాదు, ఎవరు పాటలు ఆడలే పాడుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఒక పాట పాడటానికి గురుస్వామి రాల, ఇక ఆ పాట నేను పాడతాను గురువు గారు అంటే పాడమన్నాడు. ఇక ఫస్ట్ సారి ఆ పాట పాడా, అందరూ బాగుందన్నారు.
ఇక అక్కడి నుంచి నా పాటల ప్రస్థానం దేవుడి వైపు అట్లా వచ్చేసింది. ఇక అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం వల్ల పెద్దల యొక్క ప్రవచనాలు, జిఆర్ స్వామి అని, సుందర చైతన్యానందులు వారని, గణపతి సచ్చిదానంద స్వామి వీళ్ళ ఉపన్యాసాల వల్ల శ్రీరాముడు గుణగణాలు బాగా నచ్చాయి నాకు. ఇక అప్పటి నుంచి నాకు ఈ చిన్న విషయమైన రామ అంటాం అలవాటు. అట్లాగే నేను ఆటో నడుపుతానమ్మా. నేను మా అబ్బాయి మణికంఠ 2 ఆటోలు అనౌన్స్మెంట్లు చేస్తూ ఉంటాం, పాసింజర్లు తోలం. ఆటో మీద వెనక వైపున రాముడే నా దైవం అనే ట్యాగు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇక అట్లా ప్రతి వస్తువు కొన్నా రాముడి పేరు ఉంటాం. అట్లా మొదలైపోయి తాళాల మీద భజనలు చేస్తా. 18 సంవత్సరాల నుంచి ఈ ట్రెండ్ మారిపోయి స్వాములు ఇప్పుడు అట్లా పాడితే ఇంటల్లా మ్యూజికల్ ఆర్కెస్ట్రా పెట్టి ఇక వాళ్ళు చిందులు అట్లా భజనలు, లైవ్ భజనలు చేసుకుంటా ఇప్పటి వరకు 36 సంవత్సరాలు మాలేసుకోవటం నేను. ఇది కాకోకుండా ఇంకేదో శివుడి గారి పాట, దేవుడిది శివుడి పాట కూడా పాడారు అని పాడానమ్మా. అదొకసారి శివుడిది ఈ జనానికి చిందులు వేస్తారని చెప్పాకమ్మా. ఇప్పుడు అంతా డీజే స్టైల్ వచ్చేసింది. అందులో వాళ్ళని ఉత్సాహపరచడం కోసం పాట రాశాడు మా అబ్బాయి. శ్రీశైలంలున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా. శ్రీశైలంలున్నవంటే అక్కడికెళ్ళినా, సోమనాథులున్నవంటే ఇక్కడికొచ్చినా. అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు, అక్కడ లేవు ఇక్కడ లేవు ఎక్కడున్నావు. పార్వతమ్మ గుండెల్లో కొలువున్నావా. లే 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 శివయ్యా, లేచిరా రా 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 శివయ్యా. లే శివయ్యా రా శివయ్యా, లే శివయ్యా లేచి రా శివయ్యా. లేపాక్షి నందిపై రా శివయ్యా, లేపాక్షి నందిపై రా శివయ్యా. బాగా పాడారు. మీ గొంతులో పాట వస్తుంటే ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే కనుక. సో మీరు సినిమా పాటలు కూడా పాడేవారు చిన్నప్పుడు అని చెప్పేసి అన్నారు. మీరు ఏమన్నా మీకు ఇష్టమైన పాట ఈ సందర్భంగా, అంటే చాలా పాటల్లో ఉన్నాయి కదా అప్పుడంటే చిన్నప్పుడు సినిమా పాటలు పాడేవాడినండి. అందులో బాగా గుర్తు, ఎండమావిలో ఎంత ఎతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న శతడి ఆవిరి అవుతున్నా. ప్రపంచాన్ని మంత్రించేలా మరిపించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆజుకి ఇవ్వమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తుంది గగన ప్రయాణం, ఎదుట ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో, రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో శాపాన బలి పెడుతుందో, అమృతమో ఆలాహలమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. చాలా బాగా పాడారండి. ఇది మీ అబ్బాయి జనరల్గా తండ్రులు కొడుకులకి కెరియర్ ఇస్తారు అని కావాల్సిన చేస్తూ ఉంటారు. బట్ మీ అబ్బాయి మీకోసం ట్యూన్ కట్టడం కానీ పాడడం కానీ, సో ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఆ పాట రికార్డ్ చేయించడం, అసలు ఈ ప్రాసెస్ అంతా మీ అబ్బాయే చేస్తారన్నారు. ఏంటి ఆ స్టోరీ ఏంటి అసలు? ఏముందంటమ్మా, నాకు మొదటి నుంచి మాది పూర్ ఫ్యామిలీ అమ్మా. ఎందుకంటే మా నాన్న మా అమ్మ నాకేమీ లేదు, అయితే అంత పూరి స్థితిలో ఉన్న చదివిచ్చారు అంతే. తర్వాత నేను ఎదగడానికి నాకు ఆసరా ఇది తప్ప ఏం కనపడలేదు. అటువంటి టైంలో MP3 పాట చేయాలంటే 25,000 30,000, క్వాలిటీ స్టూడియోలో చేయాలంటే ఒక 50,000 దాకా అవుతుంది. అంత ఆటోలు దోలి పెట్టే స్తోమత అయితే నా దగ్గర లేదు. మా బాబు 14-15 ఏళ్ళు వచ్చిన తర్వాత నా అంట భజనలకు వచ్చేవాడు. వచ్చిన తర్వాత మేము వెళ్ళగానే నాతో పాటు పాడిన వాళ్ళ MP3 పాటలు మైకుల్లో వీటి మీద బాక్సుల్లో మోగుతూ ఉండేవి. వాడికి ఏమనిపించేదంటే, ఒరే నాన్నగారు బాగా పాడతాడు కదా, అందరి పాటలు మోగుతున్నాయి, ఈయనకి పాటలు లేవనే బాధ అయితే ఉండేదన్నమాట. ఇక ఆ బాధతోనే ఏం చేశాడంటే, ఒకసారి బాపట్లలో పవన్ శ్రీ పసుపులేట్ అని అబ్బాయి మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. ఆ అబ్బాయి పరిచయం అయితే నాన్నగారికి ఒక అయ్యప్ప స్వామి పాట చేయాలని చెప్పి అడిగాంట. అడిగితే సరే చేద్దామన్నాడు.
చేద్దామన్న తర్వాత ఆ అబ్బాయి బిజీ వల్ల కానీ ఏదన్నా కానీ డిలే అయిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. అప్పుడు దీక్ష తీసుకొని వెళ్ళొచ్చాం. వెళ్ళిన తర్వాత ఇక ఈ ప్రయత్నం విరమించేసుకున్నాం మేము. అయితే మా వాడు మళ్ళీ వెళ్ళాడంట, మా పక్కనే 9 కిలోమీటర్ల బాపట్ల వెళ్ళాడు. వెళ్ళి వాడి మనసులో ఏమనిపించిందంటే, నాన్నగారికి రాముడు అంటే ఇష్టం కదా, రఘుకుల తిలకరారే అనే పాట లైవ్లో అంతకుముందు పాడేవాడు నేను. ఈ పాటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా చేస్తే బాగుంటుందిలే అని చెప్పి ట్రాక్ చేయించాడు. శ్రీరామనవమికి ముందు రోజు నాకు చెప్పాడు, ఇట్లా చేయించాను నాన్న అని. సరే పాడటానికి రమ్మన్నాడు. వెళ్ళిన తర్వాత ట్రయల్ పాడమన్నారు. ఈ పాట మొదలుపెట్టిన తర్వాత అతను డన్ పాడేయమన్నాడు. సింగిల్ టేక్లో పాడేసి ఆ పాట. వాళ్ళు కూడా కోరస్ సింగిల్ టేక్లో పాడారు. ఇక ఆ సాంగ్ ట్రాక్ వచ్చేకాడికి రాత్రి 11 గంటలైంది. తెల్లారితే సీతారామ కళ్యాణం. ఇక అందుకనే మేము ఏ పాట అయినా మౌత్ ముందు వీడియో తీసి పాడతాం. ఇక దానికి అది లేదు, ఇమేజెస్ పెట్టి లిరిక్స్ పెట్టి తెల్లవారుజాముకి వాడే అన్ని ఎడిటింగ్ అంతా చేసి వదిలాడు ఆ పాట. ఇక ఆ పాట వదిలినప్పుడు ఇది బాగుంది, ఏదైనా 1 మిలియన్ 2 మిలియన్లు అట్లా వస్తుంది అనుకున్నాం. ఇంత ప్రభంజనం అయిపోద్ది, ప్రపంచం అంతా చుట్టేసిద్దని ఆ రోజు అనుకోలేదన్నమాట. ఆ రకంగా మావాడు ఇంకా చేశాడు. ఈ పాట చేసిన తర్వాత మళ్ళీ చేపిద్దాం అనుకుంటే ఆ అబ్బాయి అందుబాటులో లేడు. మనమే ఎందుకు చేయకూడదు అని చెప్పి రెయ్యింబావుళ్ళు, ఎవరు గురువు లేడు, సంగీతం తెలీదు, ఆ గూగుల్ ముందు కూర్చొని తెలియని విషయాలను గూగుల్లో కొడతా, ఆ రిప్లైలు చూస్తా వాడే పాటలు చేయటం నేర్చుకున్నాడు. ఒక కీబోర్డ్ మినహాయించి అన్నీ. ఇక తర్వాత కీబోర్డ్ పిలిపించి 8 పాటలు చేసాం అమ్మవారి దసరాకి. 8 బ్లాక్ బస్టర్ అని బ్రహ్మాండమైన ఆదరణ వచ్చేసింది. ఇక అక్కడి నుంచి ఒక్కొక్కటిగా 53 పాటలు రాశాడు. ఆ 53 పాటలు ఛానల్లో ఉన్నాయమ్మా. రీసెంట్గా 1,05,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా పాటలు ఈ రక్కుల తిలక కాకుండా కొన్ని పాటలు మిలియన్లు దాటిపోయినవి ఉన్నాయి, మిలియన్ దగ్గరలో కూడా ఉన్నాయి. అట్లా చేశాడు మా అబ్బాయి. లేకపోతే ఈరోజు మా అబ్బాయి లేకపోతే నేను ఇక్కడ హైదరాబాద్లో ఉండను, ఈ ప్రపంచం మొత్తానికి కూడా తెలియను. నా కళ అక్కడ వరకే ఉండేది. అంత కృషి చేశాడు నా కోసం. అదే అంటున్నాను. ఈరోజు ఏమో మీరు ఎప్పుడు అంటారు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నారు, దేవుడు భక్తుడు, మీకు రాములు వారే దారి చూపించారేమో అనిపించింది. అవునమ్మా, అబ్బాయికి కూడా మణికంఠ అని నేను మాల వేసుకుంటానే పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ స్వామి మీద ఉన్న ఇష్టంతో. ఆ రోజున దశరథుడికి శ్రీరాముడు ఎట్లయితే మాట జవదాటుడు, మా అబ్బాయి కూడా అంతే. అయితే నేను ఈ మార్గం ఎన్నుకోవడానికి ఒక మార్గం ఉందమ్మా. అయితే ఈ కలియుగంలో సంకీర్తన భజనకున్నంత శక్తి దేనికి ఉండదు. కృతే యాజన్ యజ్ఞస్తత్రేతాయాం ద్వాపరే ధ్యాయాన్ యదాప్నోతి తదాప్నోతి సంకీర్తికేశం అన్నారు. అంటే ఏంటంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో యజ్ఞయాగాది క్రతువులు తపస్సులు ధ్యానాలు చేస్తే ఎంత ఫలితం వస్తుందో, కలియుగంలో ఒక్కసారి రామ శ్రీరామ అంటే అంత ఫలితం వస్తుంది అన్నమాట. ఈ కలియుగ ధర్మం. అందుకే భజనకు ఇంతటి శక్తి ఉంది కలియుగంలో. లేకపోతే మనం ఎన్నో పాటలు చూస్తుంటాం, ఎంతోమంది మహానుభావులు తల పండినటువంటి వాళ్ళు. అయితే ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండే నేను పాడిన పాట ఈరోజు ప్రపంచాన్ని సృష్టించటం, ఖండాంతరాలు దాటిపోయింది. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, చైనా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, కుర్రవాళ్ళు. ఇంతవరకు ఒక డివోషనల్ సాంగ్ ఇంత వైరల్ అవటం నేను కూడా చూడలేదమ్మా. ఎక్కడ చూసినా ఇది వినపడుతుంది. నేను ఒకటి చాలామంది కుర్రోళ్ళు కలిపి డాన్స్ చేయడం చూశాను. ఇదే సాంగ్కి రాముల వారి మండపంలో అనుకుంటాను. అందరు ప్రాక్టీస్ చేస్తారు మండపంలో కదా, చేసే ముందేమో ప్రాక్టీస్ చేస్తారు. ఎంత బాగా అసలుకి అందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తూ దానికి స్టెప్స్ కూడా ఎంత బాగా చేస్తున్నారంటే అసలు చాలా ముచ్చటగా అనిపించింది. అసలు ఏందమ్మా, ఫోక్లో వెస్ట్రన్లో నువ్వు ఏ స్టెప్లు ఉన్నాయి ఆ పాట కరెక్ట్గా సరిపోయేటట్టుంది బీటు. అందుకనే చాలామంది సినీ సెలబ్రిటీలు అసలు ఈ పాట రామ జన్మభూమి అప్పుడు ఒక్కసారి అట్లా 2 మిలియన్లు దాటిపోయింది. తర్వాత రీసెంట్గా జనవరికి ముందు ఎక్కడో తమిళనాడు బోర్డర్లో సినిమా యాక్టర్ సూర్య గారి తమ్ముడు కార్తీ గారు, అవును, నేను డివోషనల్ ప్రోగ్రాంలో స్టెప్పులు వేశాడు ఈ రక్కుల తిలకకి. ఇక ఆ నుంచి ఇన్స్టాగ్రామ్ ఫుల్ రీల్స్. ఒక అబ్బాయి, నాకు ఇన్స్టాగ్రామ్ తెలియదమ్మా, ఒక అబ్బాయి రీల్ తీసి నాకు వాట్సాప్లో పెట్టాడు.
చూసినారు మీ పాటకి కార్తీ వేసాడని. ఇక ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్కి అదే, మన సీఎంలకి అదే, రేవంత్ రెడ్డి గారికి అదే, బండి సంజయ్ గారికి ఒక్కళ్ళని లేదు. వాళ్ళకి ఏ నాయకుడు హీరో అనుకుంటారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి రీల్ చేసేసారు. నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు రీసెంట్గా చిరంజీవి గారికి విశ్వంభర మూవీలో ఆయన రాముల వారి పాటకి ఇప్పుడు ఈ పాటే ట్రెండ్. అట్లా చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. కార్తీక్ గారిది నేను కూడా చూసాను, అదే నేను అడగబోతున్నాను, మీరు చెప్పారు. కార్తీక్ గారు డైరెక్ట్గా స్టేజ్ మీద నుంచి వచ్చి స్టెప్ వేయడము చాలా అంటే చాలా మంది వైరల్ అయింది, అసలు బాగా వైరల్ అయింది అది. అసలుకి చాలా హ్యాపీ అండ్ చాలా అందరూ కార్తీక్ గారు వేశారు ఈ సాంగ్కి అని చెప్పేసి దాని తర్వాత ఇంకా వైరల్ అయింది మీరు అన్నట్లు. అట్లాగే కుంభమేళాలో ఒక అమ్మాయి మోనాలిసా అని అపోసల అమ్మాయి ఎంత పాపులర్ అయిందో, ఇంకొక అమ్మాయి రఘుకుల తిలకాకి అట్లాగే పోసలు వేసుకొని డ్యాన్స్ చేసి ఇప్పుడు బాగా ఫేమస్ అయింది యూట్యూబ్లో ఈ రీల్స్ వల్ల. ఎవ్వరు ఆ పాట చేసినా, ఎవరు ఆ పాట పట్టుకున్న దాన్ని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు, మ్యూజిక్ ఎక్కడో తీసుకెళ్తూ ఉంది. సో నిజంగానే ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడి వరకు, మీ కష్టానికి ఫలితం అనేది, ఇప్పుడు మనం కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు ఫలితం అనేది మనకు ఉంటుంది అనే మాట ఈరోజు మీ విషయంలో నిజమైందని అనుకుంటున్నాను. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉండే మీరు, ఈ ప్రపంచం అంతా తెలియని మీకు ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని అన్ని పరిచయం చేసింది ఎవరు అంటే ఆ రాముల వారి పాట. ఆయన ఆశీస్సులు మీకు ఉన్నాయి అని పూర్తిగా కనిపిస్తుంది ఈ పాట. నేను ఎప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు, ఆనందం వచ్చినప్పుడు రామ రామ అని ఒక్కసారి అన్నందుకు ఆయన ఇంత భారీ మూల్యాన్ని, అసలు నేనెవరమ్మా, అసలు ఈ ఇప్పుడు దైవనామాన్ని మర్చిపోతున్నటువంటి సందర్భంలో అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి. చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు రామనామంతో నృత్యం చేయించాలి, ఇది ఆయన సంకల్పం. కాకపోతే ఒక సమిధలాగా నా నోటి వెంట పాడించి అవన్నీ, ఈ పాటని నాకంటే ముందు చాలామంది పాడారు. ఇది అంతకుముందు ఉన్నదేనమ్మా, ఇది నేను రచించినటువంటిది మాత్రం కాదు. అంతకుముందు చాలామంది పాడారు, నా తర్వాత కూడా పాడారు. అయితే ఏంటంటే భగవంతుడు నేను పాడింది క్లిక్ అవటం, ఈ జనాదరణ పొందటం, ఈ అభినందనలన్నీ కూడా రావటం, ఇవన్నీ కూడా భగవత్ సంకల్పం. ఆ శ్రీరాముడు లేకపోతే అసలు ఏది జరగదు. అసలు ఏందమ్మా, ఇప్పుడు ముస్లిమ్స్ చూస్తున్నారు, క్రైస్తవులు చూస్తున్నారు, కొంతమంది కామెంట్లు పెడతారు, నేను క్రైస్తవు ఉండండి ఈ పాట చూడకుండా ఉండలేకపోతున్నానని. ముస్లింలు అట్లాగా పెడుతున్నారు. రీసెంట్గా ఓ పాస్టర్ గారు ఫోన్ చేసి నాకు, అయ్యా నేను పాస్టర్ని, ఏందో మరి ఈ పాట అనుకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు. అంటే ఇది ఎంత అద్భుతమో చూడండి. అసలు భాష, మతం, దేశాలు, పరిధులు అన్నీ దాటిపోయింది ఈ పాట. అది నా నా అదృష్టం అమ్మ, ఈ జన్మకి చాలు. అసలు నాకు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఛానల్లో ఒక కళలాగా ఉంది నాకు, ఇదంతా కళగా జరిగిపోతుంది. మనం ఎక్కడ, ఇవన్నీ ఎక్కడ మహానుభావులు ఉన్నారని. లేదు లేదు, ఇంకా మీరు టాలెంట్ ఇంకా కొన్ని దీనికి వెళ్ళాలి. డెఫినెట్గా ఆర్పి పట్నాయక్ గారు కానీ అండ్ రఘు కుంజే గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పాను, నేను నిన్నే చేశాను, ఇంటర్వ్యూ చేశాను, నేను మాట్లాడతాను. డెఫినెట్గా ఎలాంటి ఇది ఉన్నా సరే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటారు. రఘు కుంజే గారు కానీ ఆర్పి పట్నాయక్ గారికి కానీ ఎప్పుడు ముందు ఉంటారు. నేను డెఫినెట్గా నేను మాట్లాడి నేను ఒకసారి మీకు లొకేషన్ అది షేర్ చేస్తాను. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి కలవండి. డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీకు ఆ పవర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు రామాయణం కూడా దాని గురించి కూడా చేస్తున్నారు. మొన్న రీసెంట్గా అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ రామాయణం చేస్తున్నారు. మొన్నటి వరకు భారతం అది చేశారు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాల్మీకి రామాయణం అని చెప్పేసి చేస్తున్నారు. వాల్మీకి రామాయణం అని చెప్పేసి దాని గురించి చేస్తున్నారు. మీరు డెఫినెట్గా కలవండి. దానికి సంబంధించి ఇప్పుడు వాల్మీకి రామాయణం చేస్తున్నారు, డెఫినెట్గా దానికి సంబంధించి మీకు ఏదో ఒక అవకాశం అయితే ఉండిద్ది అనుకుంటాను. నేను మాట్లాడతాను, మీకు నేను రిఫరెన్స్ ఇస్తాను. డెఫినెట్గా అదే కాదు, ఇప్పుడు వచ్చే ఫేమస్ షోస్ కూడా ఉన్నాయి, ఈటీవీ షోస్ కూడా నేను మాట్లాడతాను. ఒకసారి 10 మందికి మీ కళ మీరు తెలియాలి. మీ పాట అందరికీ చేరువైంది, కానీ మీరు కూడా అందరికీ తెలిస్తే అది మీకు కూడా ఇప్పుడేనమ్మా. ఎందుకంటే నాకు ఇంతకుముందు రఘుకుల తిలక అందరికీ తెలుసు. నాకు తెలిసి మా మండలంలోనే ఈ పాట పాడింది ఇప్పుడు నువ్వా అని అడుగుతున్నారు. అంటే ఏది, ఈ సోషల్ మీడియా, ఈ ఛానల్ పుణ్యమే. ఎందుకంటే ఈ ఉన్న ఛానల్ అందరికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఇంటర్వ్యూలు పెట్టకముందు ఈ పాట తెలుసు, నేను తెలీదు. ఇక్కడ ఎప్పుడైతే తెర మీద నేను కనపడుతున్నానో, స్వామి నువ్వా పాడింది పాట అంటున్నారు, ప్రజల్లో అందరికి తెలిసిపోయాను అనమాట. కాబట్టి ఎవరినైనా ఒక స్థాయికి తీసుకెళ్లాలంటే సోషల్ మీడియా చాలా పాత్ర ఉంటుందమ్మా.
వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. మాకోసం ఒకటి అమ్మవారి పాట, దసరాకి అమ్మవారి పాట పాడాను. అమ్మవారిది ఈ అమ్మవారి దీక్ష తీసుకున్నాళ్ళు పూనకాలు వస్తుంటాయి, శివాలు వేస్తూ ఉంటారు దీక్షలో, అందుకని ఒక పాట రాశాం. గనగన గన గంటలతో నువ్వు వాడుకో, డమడమ డమ డప్పులతో నువ్వు వాడుకో, శంకునాదాలతోటి నువ్వు వాడుకో, సింహగర్జనలతోటి నువ్వు వాడుకో, నువ్వు వాడుకో, నువ్వు వాడుకో, నువ్వు వాడుకో, ఓ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ కొండ మీద ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ, ఆడుకో భలే భలే భలే, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ కొండ మీద ఆడుకోవమ్మ. చాలా బాగా. అసలుకి ఏ పాట అయినా సరే మీ ఆ రిధము మీ గొంతులో వస్తున్నప్పుడు జనాలకి బాగా నచ్చుతుంది. ఇంకా అసలు రిధం ఉంటే సూపర్ ఫాస్ట్గా ఉంటాయి మీ సాంగ్స్ అన్ని కూడా. అవును, దానికి సరిపడా మ్యూజిక్ అదంతా యాడ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు ఇంక నుంచి తమన్ గారు కానీ, తమన్ గారు కూడా ఇలాంటిది చాలా చిన్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి చేస్తూ ఉంటారు మీరు. సో తమన్ గారు కూడా డెఫినెట్గా అలాంటి వాళ్ళకు కూడా నేను డెఫినెట్గా మా సైడ్ నుంచి నేను రిఫరెన్స్ అనేది నేను ఇస్తాను. మీరు కలవండి ఏదో ఒక టైంలో. డెఫినెట్గా దీనికి మీరు పాడాలి అనుకుంటే డెఫినెట్గా మిమ్మల్ని ఆయన పిలుస్తారమ్మా. ఎస్, పిలుస్తారు, అవకాశం ఇస్తారు. తమన్ గారు కూడా ఇలాంటి చాలా మంది ఇంతకుముందు కూడా ఒక ఇట్లానే కుర్చీ మడత పెడితే ఒక పాట వస్తే అలాంటి దాన్ని కూడా తీసుకొని పెద్ద మహేష్ బాబు గారు లాంటి హీరోకి పెట్టారు. అసలు ఇంటర్నేషనల్ సాంగ్ అయిపోయిందమ్మా అది. అవును, అలానే దీనికి సంబంధించి డివోషనల్కి సంబంధించి ఏదైనా సినిమాలో చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీకు కూడా ఆయన అవకాశం అనేది ఇస్తారు. నేను డెఫినెట్గా అది కూడా మీకు రెఫరెన్స్ అనేది నేను మీకు ఇస్తాను కంపల్సరీ. సో ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మీ కష్టం ఇంకా మంచి మంచి పాటలు పాడాలి. సో నేను విన్నాను ఆటో తోలుతూనే ఇవన్నీ చేసుకుంటారని, మీ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా ఇంకా మంచిగా ఉండాలి. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.